ఏపీడిఎస్సి పీఈటీ 2024 సిలబస్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ 70 మార్క్స్లో వచ్చే పార్ట్ 4లో 4th టాపిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, స్పోర్ట్స్ ఇంజురీస్, సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, న్యాచురోపతి. ఇందులో 11వ సబ్ టాపిక్లోని డెఫినేషన్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్లో ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించేటటువంటి టాపిక్ పైన ఈ వీడియో చేస్తున్నాను. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ప్రైజ్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ ఎయిడ్లో దీని యొక్క వాల్యూ ఏంటి, దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనము ఈ ప్రైజ్ అనే విషయంలోకి వెళ్ళే ముందర ఫస్ట్ ఎయిడ్ అంటే ఏందో దీని యొక్క నిర్వచనం చూద్దాం. ప్రథమ చికిత్స అంటే గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి వృత్తిపరమైన వైద్య సహాయం రాకముందే అందించే తక్షణ మరియు తాత్కాలిక సంరక్షణ ఫస్ట్ ఎయిడ్. ఈ ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే, ఈ లక్ష్యము ప్రాణాలను కాపాడము, పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడము, అలాగే కోలుకోవడం. వ్యాయామ విద్యలో మరియు క్రీడల్లో బెణుకులు, పగుళ్ళు, కండరాల బెణుకులు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల నుండి గాయాలు నిర్వహించడానికి ప్రథమ చికిత్స చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ప్రైజ్ యొక్క భావన కాన్సెప్ట్ ఏంటో చూద్దాము. తీవ్రమైన గాయాలను, ముఖ్యంగా ప్రైన్, స్ట్రైన్ వంటి మృదు కణజాల గాయాలను నిర్వహించడానికి ప్రైజ్ సూత్రం ఒక సాధారణమైనటువంటి పద్ధతి. ఇందులో ఒక్కొక్క అక్షరం యొక్క డీటెయిల్గా చూద్దాము. పి అంటే ప్రివెన్షన్, నివారణ, గాయాలను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, సరైన వామప్ చేయడం, స్ట్రిచ్చింగ్ మరియు రక్షణాత్మకమైనటువంటి పరికరాలను ఉపయోగించడం వంటివి ఇందులోకి వస్తాయి. 2 రెస్ట్ అంటే విశ్రాంతి, గాయపడిన ప్రాంతాల్లో మరింత నష్టం జరగకుండా కదలిక లేదా కార్యకలాపాలను నివారించడం. 3వది ఐస్ అంటే మంచు ఉపయోగించడం, వాపు మరియు నొప్పిని తగ్గించడానికి ఐస్ ప్యాక్లను ప్రతి 2 లేదా 3 గంటలకు 15 నుండి 20 నిమిషాల పాటు వాడవలసి ఉంటుంది. 4వది కంప్రెషన్ అంటే కుదించడము, వాపు ఎక్కడైతే ఏర్పడిందో ఆ వాపును తగ్గించడానికి, వాటికి మద్దతు అందించడానికి గాయపడిన ప్రాంతాన్ని ఎలాస్టిక్ బ్యాండేజ్తో చుట్టడం. 5వది ఎలివేషన్ అంటే దీని వ్యాప్తి లేదా ఎత్తు అని కూడా అనుకోవచ్చు. వాపును తగ్గించడానికి మరియు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి గాయపడిన అవయవాన్ని హృదయం యొక్క స్థాయి కంటే పైకి లేపడం. ఫ్రెండ్స్, ఇది మనకు ప్రైజ్ సంబంధించినటువంటి టాపిక్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక ఫ్యూ మోడల్స్ నేను చెప్తాను. దీనికి కావాల్సినటువంటి ఇంకా లెంగ్తీ క్వశ్చన్స్ కూడా కావాలంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము. వాట్ డస్ ద పి ఇన్ ప్రైజ్ స్టాండ్ ఫర్? పిఆర్ఐసిలో పి దేనికి సంబంధించింది అంటే మన ఆప్షన్స్ పెయిన్, ప్రివెన్షన్, ప్రెజర్, పవర్. సో మీ యొక్క సమాధానం కింద కామెంట్ సెక్షన్లో నమోదు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ షుడ్ ఐస్ బీ అప్లైడ్ టు అన్ ఇంజ్యూరీ ఎట్ ఎ టైమ్? సో ఇంజ్యూరీ జరిగినప్పుడు మనం ఐస్ ఎన్ని నిమిషాల పాటు అప్లై చేస్తాము? 5 to 10 minutes, 10 to 15 minutes, 15 to 20 minutes, 30 to 40 minutes. Next question, which of the following injuries is prize most commonly used for? సో ప్రైజ్ మనము ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము? నెంబర్ 1 బోన్ ఫ్రాక్చర్స్, నెంబర్ 2 స్ప్రైన్స్ అండ్ స్ట్రైన్స్, నెంబర్ 3 బర్న్స్, నెంబర్ 4 పాయిజనింగ్. సో మనం ఏ సందర్భంలో మనం ఈ ప్రైజ్ అనేటటువంటి చికిత్సను అందిస్తామో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని నోట్ చేయండి. తర్వాత వాట్ టైప్ ఆఫ్ బ్యాండేజ్ ఈజ్ బెస్ట్ ఫర్ కంప్రెషన్ ఇన్ ద ప్రైజ్ మెథడ్? ప్రైజ్ మెథడ్లో మనము ఈ వాపును తగ్గించడానికి ఎలాంటి బ్యాండేజ్ని వాడతాము? నెంబర్ 1 ప్లాస్టిక్ బ్యాండేజ్, నెంబర్ 2 ఎలాస్టిక్ బ్యాండేజ్, నెంబర్ 3 కాటన్ బ్యాండేజ్, నెంబర్ 4 వెట్ క్లాత్. మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో నమోదు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్టెప్ ఇన్ పిఆర్ఐసిఈ మెథడ్? సో ప్రైజ్ మెథడ్లో ఈ కింది వాటిలో ఒకటి ప్రైజ్ సంబంధించింది కాదు. నెంబర్ 1 ఎలివేషన్, నెంబర్ 2 కంప్రెషన్, నెంబర్ 3 ఎక్సర్సైజ్, నెంబర్ 4 ఐస్. మీ ఆన్సర్ కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో నమోదు చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏ టాపిక్ కావాలన్నా కూడా సంబంధించినటువంటి అంశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.